కళానిధి గారు. సో, ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాం. అది లీగల్‌గా సేఫా? కాదా? అని చెప్పేసి తను కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. అవును. సో, ఎలా కనిపెట్టాలంటారు? ప్రాపర్టీ కొనేటప్పుడు ఎవరైతే సెల్లర్ మీకు భూమి అమ్ముతున్నాడో అతను దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనేటప్పుడు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ అది. ఆయనకి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, రేపు పొద్దున్న కొనేస్తావు, ఫ్యామిలీ మెంబర్కి చెప్పడు, చెప్పకపోయేసరికి రేపు పొద్దున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిక్చర్లోకి వస్తారు. పిక్చర్లోకి వచ్చిన తర్వాత మా నాన్న మాకు చెప్పకుండా ఈ భూమి అమ్మాడు కాబట్టి మా సంతకాలు లేవు, సిగ్నేచర్స్ ఉండాలి వాళ్ళవి. ఎస్, దే హావ్ టు టేక్ ఎన్ఓసి ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, వాళ్ళ సంతకాలు కూడా ఉండాలి. వాళ్ళ సంతకాలు లేకుండా నువ్వు ప్రాపర్టీ నువ్వు గబుక్కుని అడగకుండా నువ్వు కొనేసావు, రేపొద్దు నువ్వే ఇరుకులో పడతావు. అర్థమైందా? రేపొద్దున వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మా నాన్న నాకు చెప్పకుండా ఈ భూమి కొన్నాడు, మీకు అమ్మాడు, మరి నీ సేఫ్టీ నువ్వు చూసుకోవా? నీ సేఫ్టీ ఏంటి? ఎవరైతే సెల్లరు భూమి అమ్ముతున్నాడో వాడి బ్యాక్గ్రౌండ్ చూసుకోవా? వాడు ఎవడు, వాడు ఎక్కడి వాడు, వాడు ఏంటి, ఈ ఆస్తి వాడికి ఎక్కడొచ్చింది, నీకు ఎలా వచ్చింది, ఇవన్నీ వివరాలు అడగవా? డీటెయిల్స్ అని అడగాలిగా. డీటెయిల్స్ అడిగిన తర్వాత అతని బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే, గుర్తుపెట్టుకో, అతని బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే నీ ల్యాండ్ సేఫ్టీగా ఉంటుంది. అతని బ్యాక్గ్రౌండ్లో తేడా ఉండి అతని మీద కోర్టు కేసులు ఉన్నాయి అనుకుందాం, అతని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి అనుకో, అతని మీద ఇదే ప్రాపర్టీస్ మీద ఇంకా ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు ఎలా కొంటావు? అది నీకు సేఫ్టీ ఏంటి? ఆ ప్రాపర్టీ ఇవన్నీ చూసుకోవాలి కదా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొనేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలాసార్లు వీడియో కూడా చెప్పాను. ఎవరైతే భూమి నీకు అమ్ముతున్నాడో ఆ భూమి యొక్క అమ్మే వ్యక్తి యొక్క ఫుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు నీకు తెలియకపోతే పక్క వాళ్ళని అడగాలి. బలాని వ్యక్తి దగ్గర నేను కొంటున్నా, ఈ వ్యక్తి మంచివాడేనా, మనం ఈ భూమి కొనొచ్చా, నలుగురు పెద్ద మనుషులను సంప్రదించి వాళ్ళ ప్రకారంగా నువ్వు భూమి అడిగి తెలుసుకొని కొను. అంతేగాని ఏదో అమ్మేశాడు కదా అని చెప్పి కొంతమంది కక్కుర్తి పడతారు. చీప్గా వచ్చేస్తుంది. గజం 3,000, 10,000 భూమి అయితే 3,000 కొనేద్దాం గబగబా అని వాళ్ళు ఏం చేస్తారంటే కంగారుగా ముందు వెనకాల చూడకుండా కంగారుగా కొనేసిందా సార్ జుట్టు పట్టుకుంటాడు. ఈ జుట్టు పట్టుకుని అయ్యో రామా ఎందుకు అన్నా స్వామి అంటాడు. వాడు అంటాడు అమ్మేసాక నాకు సంబంధం లేదు, వాడు పారిపోతాడు. వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాడు. స్టాంప్ డ్యూటీ కడతావు, పాయే, గవర్నమెంట్ డబ్బులు పాయే, నీ ఆస్తి పాయే. రేపొద్దు నువ్వు ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకో, ఆ ప్రాపర్టీ అసైన్ ల్యాండ్ అయి ఉండొచ్చు, ఇట్స్ నాట్ ఏ పట్టా ల్యాండ్, అది నీకు తెలీదు. ఇందాక అన్నా చూసా ల్యాండ్ సేఫా కాదా అన్నావు కదా, అక్కడే తెలిసిపోతుంది నీకు ఈ ప్రాపర్టీ అసైన్డా కాదా పట్టా భూమా అంటే నువ్వు ఎలా తెలుసుకోవాలి? అది యూ హ్యావ్ టు గో టు సబ్ రిజిస్టర్ ఆఫీస్. సార్ ఈ సర్వే నెంబర్లో నేను ఈ ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నాను, ఇది పట్టా ల్యాండా లేకపోతే అసైన్ ల్యాండా? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అసైన్ ల్యాండ్స్ కొనకూడదు. అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రొవిజన్ యాక్ట్ 1977లో వచ్చింది. అది ప్రభుత్వ భూములు, ఇదాన్ భూములు, భూదాన్ భూములు, పొడు భూములు, ఇవన్నీ కూడా డాటెడ్ ల్యాండ్స్, చుక్కల భూములు, ఇవన్నీ కూడా కొనకూడదు. కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్స్. సరే గ్రామకంఠం అంటావా, అది వేరే, అది గవర్నమెంట్ కింద రాదు, గ్రామకంఠం. ఇలా అన్నీ చూసుకొని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే చాలా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్పుడే నువ్వు ప్రాపర్టీ జోలికి వెళ్ళాలి. ఒకటే మెయిన్ పాయింట్ చెప్తున్నా, ప్రాపర్టీ ఎవరిదైతే నీకు సెల్లార్ అమ్ముతున్నాడో అతని మీద ఏమైనా లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, అతని మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, కోర్టులో ఎక్కడ కేసులు నడుస్తున్నాయా అని ఎలా తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలి. ఈ సర్వే నంబర్లో ఇతని దగ్గర నేను భూమి కొనుక్కుంటే ఇదంతా క్లారిటీగా క్లియర్గా ఉందా, ఏమైనా డిస్ప్యూట్లో ఉందా, కొనుక్కుంటే అయినా నాకు ఇబ్బందా అని అక్కడ కూడా తెలుసుకోవాలి. రెండో పాయింట్, ఈ భూమి కొంటున్న పక్కవాడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు సరౌండింగ్ ప్లేసెస్లో 2-3 కనుక్కో, అప్రోచ్ అవ్వు. సార్ ఈ ల్యాండ్లో బలాని వ్యక్తి అమ్ముతున్నాడు, మేము కొనుక్కుంటే మాకు సేఫేనా లేదా అన్సేఫా, సేఫ్ ఆర్ అన్సేఫ్, ఇవి చూసుకొని ఓకే అంటేనే నువ్వు ప్రొసీడ్ అవ్వ, తప్పితే లేకపోతే ముందుకు పోకు. నెంబర్ 1 మెయిన్ కీలకమైన అంశం చెప్తా దీంట్లో. ఒక ప్రాపర్టీ కొంటున్నావు అంటే 30 సంవత్సరాల పహానీసులో ఇతని పేరే వచ్చి ఉండాలి అక్కడ, ఆ నేమ్ పహానీలో. ఫర్ ఎగ్జాంపుల్ 1954, 1955, 1956, 1950 అలా
క్రోనలాజికల్ వెళ్తూ 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 ఈరోజు 2025-26లో కూడా అతని పేరే వచ్చి ఉండాలి. ఓకే. అతని పేరు రాకుండా 2-3 పేర్లు తారుమారు చేశాడంటే వీడిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు, ఏదో చేశాడు. గోల్మాల్ చేశాడు. చేశాడు. ఇది ఒకటి పాయింట్ చెప్పాను. రెండోది మెయిన్ పాయింట్ ఏంటంటే ఈసీ ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్లో కూడా ఈ మధ్య వీడియో కూడా చెప్పా, ఈసీలో కూడా చివరిగా ఎవడైతే భూమి అమ్ముతున్నాడో అతని యొక్క పేరే ఈసీలో నమోదై ఉండాలి. అప్పుడే ఆ డాక్యుమెంట్కి వ్యాలిడ్, లేకపోతే నాట్ వ్యాలిడ్. రేపు పొద్దున నువ్వు బ్యాంకులో వెళ్ళి లోన్ తీసుకోవాలన్నా మెయిన్ చూసే డాక్యుమెంట్ ఏంటంటే లీగల్ డాక్యుమెంట్. అది ఈసీ ఇస్ పార్ట్ ఆఫ్ లీగల్ డాక్యుమెంట్. ఆ లీగల్ డాక్యుమెంట్ కూడా ఈసీ కూడా బ్యాంక్ వాళ్ళు చూసిన తర్వాతనే నువ్వు ఎంత అమౌంట్ లోన్ అప్లై చేస్తున్నావో మొత్తం డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత మీకు లోన్ ఇస్తారు. ఇది కాకుండా ఇందాక నేను చెప్పాను, ఒక లీగల్ ఒపీనియన్ కూడా తీసుకో. ఎవరినైనా ఒక అడ్వకేట్ని సంప్రదించు, డాక్యుమెంట్స్ ఒకసారి చూపించుకో, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. దాన్ని బట్టి ఇది అసైన్ ల్యాండా పట్టా భూమి అని చెప్తారు. అది డిసైడ్ అయిన తర్వాత భూమి కొనుక్కో, అప్పుడే నువ్వు ల్యాండ్ సేఫ్టీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.